అందరికీ నమస్కారం మిత్రులారా. దేశ పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఈ పారదర్శకత జవాబుదారీతనం రావాలని మన సంస్కరణల పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే మనం ఈ 2024 సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. ఇంకా మనం అయితే ఎటువంటి ఫలితాన్ని సాధించలేదు, ఎటువంటి విజయాన్ని సాధించలేదు. ఇంకా అయితే మనం అపజయం పొందాం కదా అని మనం ఏమీ చేయడానికి లేదంటానికి లేదు. మనం చేయగలిగింది చాలా ఉంది. అందుకు అనుగుణంగానే మనం ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో, అధికార పక్షం ఉందో, ప్రభుత్వంలో ఉన్నాయో, తర్వాత ప్రతిపక్షం ఉందో, ఏదైతే ఉందో వాటితో కలిపి మనం పనిచేస్తూ ఏదైతే సమాజానికి కానీ దేశానికి కానీ మనం చేయగలిగినంత మంచి పనులు వాళ్ళ చేత చేయిస్తూ ఈ సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రయత్నంగా మనం ఈ అడుగులన్నీ వేయటం జరిగింది. ఇంకా ఈరోజు మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, తర్వాత బీజేపీ అలయన్స్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ సందర్భంగా ఏంటంటే మన సంస్కరణల పార్టీ తరపు నుంచి మన ఏదైతే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలని మనం ఒక లెటర్ అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ లెటర్ అనేది ఏంటంటే, ఇది నేను ఒకసారి బ్రీఫ్గా చదువుతాను, తర్వాత ఈ వివరాలు వివరిస్తాను. ఇదేంటంటే మనం అత్యవసరంగా ఏదైతే ఉన్నాయో, అంటే మనం ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే సమస్యలకి మూలం అనేది వేరేగా ఉంటుందన్నమాట. అంటే మనం అందరం అనుకున్నట్టుగా ఏదైతే మనం పలానా ఏదో అనుకుంటాం, కానీ అవేమీ ఉండవు. మూలాలు అనేవి వేరేగా ఉంటాయి. ఆ మూలాలు అంటే ఇప్పుడు నిరుద్యోగం కానీ, అధిక ధరలు కానీ, లేదనుకుంటే ఇంక ఇతరత్ర, లేదా అప్పులు కానీ, ఆర్థిక లోటు, వీటన్నిటికీ ఏంటంటే మూలం ఏమవుతుందంటే ఈ ప్రకృతి వనరుల్ని నాశనం చేయటం, లేదనుకుంటే ప్రకృతిని నాశనం చేయటం, లేదనుకుంటే అక్కడ ఉత్పత్తి రంగాల్ని అభివృద్ధి చేసుకోలేకపోవటం, ఇలాగా రకరకాల కారణాల వల్ల అక్కడ ఉత్పత్తి కానీ, సేవలు కానీ తగ్గిపోయి, వనరులు, ముడి పదార్థాలు అనేవి తగ్గిపోయి అక్కడ ఏంటంటే ఈ పరిశ్రమలు కుంటుబాటు కానీ, లేదనుకుంటే ఇతర ఆదాయం తగ్గుదల కానీ, లేదంటే ఉపాధి తగ్గుదల కానీ, ఇవన్నీ జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని మనం ఎక్కడెక్కడో నిరుగుతూ ఉంటాము. అదేవిధంగా ఏంటంటే ఈ పొల్యూషను, అంటే ఈ పారిశ్రామిక వ్యర్థాలు కానీ, వాహనాల వ్యర్థాలు కానీ, తర్వాత ఈ ప్లాస్టిక్, తర్వాత మెడికల్ వ్యర్థాలు, తర్వాత ఈ మందుగుండు సామాగ్రి, లేదనుకుంటే పురుగు మందులు, ఇవన్నీ కూడా ఏంటంటే కాలుష్యాన్ని కలగజేసి తర్వాత తదనంతర కాలంలో మనకి ఈ లాస్, అంటే మామూలుగా ఈ హెల్త్ లాస్ కానీ, లేదనుకుంటే ఈ ప్రొడక్షన్ లాస్ కానీ, తర్వాత ఇతర ఏదైతే వనరులు ఉన్నాయో వాటిని పొల్యూట్ చేసి అవి ఉపయోగం లేకుండా చేయటం కానీ, అంటే ఈ రా మెటీరియల్, మినరల్స్ లాస్ కానీ, ఇలాంటివి కలగజేస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఒక శాస్త్రీయత లేకపోవటం, అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ నిజాల మీద కాకుండా ఏదైతే అబద్ధాల మీద వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అవన్నీ కూడా ఫలితం లేకుండా పోతాయి. అంటే ఏదైతే రుజు మార్గంలో వెళ్తే కనుక, కరెక్ట్ మార్గంలో వెళ్తే మనం గమ్యం చేరుతాము. ఒక చోటకి వెళ్ళాల్సి ఉండి ఇంకో చోటకి మనం ప్రయాణం చేస్తే ఎప్పుడు గమ్యం చేరలేం. అలాగేంటంటే ఈ రాజకీయాల్లో ఉండే అబద్ధాలు, అసత్యాలు కూడా అటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ని కలగజేస్తాయి. ప్రస్తుతం దేశం తిరోగమనం అంటే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ అబద్ధాలు, అసత్యాలు. రాజకీయ నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ఉండటం, ప్రజలు కూడా అటువంటి వాళ్ళని నమ్మి అటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. ఈ రెండు కూడా జరగటం వల్లే నేడు రాజకీయ వ్యవస్థలో కానీ, ఈ దేశంలో కానీ అన్నీ ఏదైతే ఉన్నాయో అన్ని నష్టాలే, కష్టాలకి కారణమవుతున్నాయి. ఇంకా ఈ విషయాలన్నింటినీ కూడా ఏంటంటే ఒక ఫార్మల్గా మనం డ్రాఫ్ట్ చేసి దీన్ని మనం చేయటం జరిగింది. ఇంక ఈ లెటర్ని ఏంటంటే ఆల్రెడీ మామూలుగా మన పార్టీ ఫేస్బుక్, ట్విట్టర్లో పెడతాం జరుగుతుంది. సో ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు తప్పనిసరి చూడొచ్చు. ఇంకా ముందు కూడా ఏంటంటే ప్రభుత్వాలకి ఏంటంటే మన ఆలోచనలు పంచుకుంటూ, సలహాలు ఏదైనా ఎక్కడైనా అవసరమైతే సలహాలు ఇస్తూ మనం ప్రయాణం చేద్దాం. ఇంకా మరిన్ని అంశాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.